అది జరిగిందేదో జరిగింది, మర్చిపోండి ప్లీజ్. వీఆర్ వెరీ సారీ ఫర్ దట్. అయ్యో అలాంటిదేం లేదు. నాకు మీ మీద, మీ భార్య మీద ఎలాంటి కోపమూ లేదు, ద్వేషమూ లేదు. నిజానికి నేను మీ ఇద్దరికి వివాహ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానంతే. చూడండి, నేను మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను, కానీ మీరు మాత్రం నాకు సాయం చేయాలి. ఎలాంటి సాయం? నన్ను చెంపదెబ్బ కొట్టిందే ఆ అమ్మాయి ఉంది కదా, అది లవ్లీ. ఆ లవ్లీ. నాకు తన అడ్రస్ కావాలి. ఎందుకంటే నేను తనని కలిసి క్షమాపణలు అడగాలి అనుకుంటున్నాను. ఎందుకెలా? నేను ఎటు వెళ్తా అంటే నా వెనకే వస్తున్నావు, నువ్వు పక్కన నిలబడు. అసలు ఏమనుకుంటుంది ఈ పిల్ల తన గురించి? తన రాక కోసం ఇక్కడ అందరం చెకోర పక్షుల్లా ఎదురు చూస్తూ కూర్చున్నాం. తనేమో ఆలస్యంగా వస్తుంది, ఏదో ఒక కట్టు కథ చెబుతుంది. దాన్ని మనం అందరం నమ్మి తీరాలి. చాలు, ఇక చాలు, ఇక ఆలోచించేదే లేదు. ఈ రోజు తన రోల్ని ఇంకెవరికైనా ఇచ్చేస్తాను. నువ్వు రతి, లవ్లీ ప్లేస్ లో నువ్వు మెయిన్ రోల్ వేస్తున్నావంతే. చూడు, నీకు తెలుసుగా, మొదటిసారి నిన్ను సలీం చూసినప్పుడు నువ్వు ఈ విధంగా ఒక పాలరాతి శిల్పంలా నిలబడి ఉన్నావు. అలా ఊగటం తోగటం ఆపు, శిల్పంలో కదలికలు ఉండవు. లవ్లీ, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నువ్వు ఆలస్యం చేయటం వల్ల సార్ ఇవాళ చాలా కోపంగా ఉన్నారు. అందుకే ఎప్పుడు మెయిన్ రోల్ కోసం చూసే రతికి నీ రోల్ చేయమని చెప్పారు. థ్యాంక్స్ మై డియర్ ఫ్రెండ్. అయినా నువ్వు నా గురించి టెన్షన్ పడకు, ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. పదండి, మొదటి సీన్ రిహార్సల్ ని మొదలు పెట్టండి. రండి రండి లవ్లీ మేడం. సార్, ఐఎమ్ సారీ. ఈ రోజు లేట్ ఎందుకైందని మీకు కారణం చెప్పను. నేను మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాను. నేను వెళ్ళొస్తాను సార్. అరే, ఈ డైలాగ్ నేను చెప్పాలనుకున్నానే. ఒక్క నిమిషం లవ్లీ. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు? నాటకాలు మానేస్తున్నాను, ఇక నేను నటించను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సార్. నువ్వు మన నాటక సంస్థను వదిలి ఎలా వెళ్తావు? సార్, ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నువ్వు మాట్లాడకు, నువ్వు చెప్పు, ఏంటి విషయం? అదేంటంటే సార్, మా అమ్మ ఒక సంఘ సేవకురాలు. ఆమె ఒక సేవా సంస్థను స్థాపించింది. ఈ మధ్య ఆ సంస్థలో అనాథ పిల్లలకు సేవ చేస్తున్నారు. నాకు మా అమ్మ ఆ అనాథ పిల్లల బాధలు చెప్పగానే తట్టుకోలేకపోయాను సార్. వాళ్ళని సంతోష పెట్టడానికి మీ దగ్గర నేర్చుకున్న నటన అక్కడ నాకెంతగానో ఉపయోగపడింది సార్. దానివల్ల వాళ్ళ మొహాల్లో నేను నవ్వును చూడగలిగాను. అంతే, ఆ పిల్లల నవ్వులు చూస్తూ టైం ఎంతైందో చూసుకోలేదు. నాకు తెలుసు ఈ రిహార్సల్ ఎంతో ముఖ్యమని. అందుకని నేను చేసిన తప్పును ఒప్పుకుంటూ నాటకం వదిలి వెళ్ళిపోతున్నాను. మీ నాటకం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్. గుడ్ బై ఎవ్రీబడి. ఆగు లవ్లీ. చూడు, ఈ నాటకం నువ్వు లేకుండా వేయలేము. నువ్వు చేసిన ఈ పని వల్ల అనాథ పిల్లలకు సంతోషం కలిగిందంటే అది మనకి మంచిదేగా.
మేలి ముసుగు తీయండి. బేగం, మీ చందమామ లాంటి ముఖం మీద నుండి పాలమేఘాల్లాంటి చేతులు తీయండి. మీ ముఖాన్ని తరివితీరా చూడనివ్వండి. అలాగే చూడండి, కానీ చూపులు కలిసిన వేళ మీ కంటి పాపల్లో నా రూపం నిత్య జ్యోతిలా నిలుస్తుందేమో. అయినా గాని మిమ్మల్ని చూడని క్షణం నా బ్రతికెందుకో. లావణ్య, ఆ తర్వాత డైలాగ్ చెప్పు. నేను తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడు నాలో కలిగిన కలవరం నేను మాటల్లో వర్ణించలేను. నా మనసు తనువు నీకోసమే ఉందనిపించింది. నేను నీ ప్రేమ పాశంలో బందీనివ్వాలనిపించింది. కానీ అదే క్షణంలో నాలో అలజడి చెలరేగింది. అలా ఎగిసిన అలలు నిన్ను నన్ను దూరం చేస్తూ వాస్తవానికి ఊహలకి తేడా ఉందని చెప్పాయి. అందుకని ఇలాంటి సాహసాన్ని నువ్వింకెప్పుడూ చేయకు. ఆహా, బ్రహ్మాండంగా చేశావు. అద్భుతం లావణ్య. లావణ్య, నువ్వు ఈరోజు అనార్కలిని మరిపించావు. సూపర్. నీ యాక్టింగ్ సినిమా వాళ్ళు చూస్తే తప్పకుండా హీరోయిన్ చేస్తారు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఏమండి, ఇప్పుడు ఈ నాటకంలో హీరోయిన్ గా నటించింది ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? లవ్లీనా? అవును. తను మేకప్ రూమ్ కి వెళ్ళుంటుంది. అమ్మా గౌరీ, చెప్పండి అత్తయ్య గారు. ఆయనకిష్టమని కిచిడి తెప్పించాను. మీ మామయ్య గారికి కిచిడి తినాలనుందన్నారు. మధ్యాహ్నం భోజనానికి ఇదే వడ్డించు. అత్తయ్య గారు, మీకోసం కన్నయ్య వాళ్ళ అత్తగారు ఫోన్ చేశారు. సరే, నేను చేస్తాను. హలో, సరళ, ఎలా ఉన్నావు? ఈరోజు యోగాకి రాలేదే? లేదు, మా కార్తీక్కి సంబంధం ఇంకా కుదరలేదు. కానీ మాకు కార్తీక్ పెళ్లి త్వరగా చెయ్యాలనుంది. మాకు కాబోయే 5వ కోడల గురించి చాలా ఆత్రంగా ప్రయత్నిస్తున్నావు. నీకు ఏదైనా తెలిసిన సంబంధం ఉంటే నాకు చెప్పు. ఇంతకు ముందే శ్యామ్కు విమలాకి చెప్పాను. అలాగే, ఉంటాను. ఇదేంటో, కార్తిక్కి తగ్గ అమ్మాయి ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. అత్తయ్య గారు, అది మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పు గౌరీ. అది మా దూర బంధువులో ఒక మంచి సంబంధం ఉందని చెప్పాను కదా అత్తయ్య. తను మన కార్తీకి సరిజోడవుతుందని నాకనిపిస్తోంది. ఒకవేళ మీరు అనుమతిస్తే ఆ అమ్మాయిని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని పిలిపించమంటారా? అలాగే, పిలిపించు. సరే అత్తయ్య గారు. ఈ కార్తీక్ ఇక్కడికెందుకొచ్చాడు? అయినా ఇతనికెవరు చెప్పారు నేనిక్కడున్నాను అని? ఇప్పుడు నేనేం చేయాలి?
ఇట్టేగా వచ్చింది, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏం కావాలి మీకు? ఏం లేదు, అది మీ నాటకం చాలా బాగుంది. తను ఖచ్చితంగా ఈ మేకప్ రూమ్లోనే ఉండుంటుంది. చెప్పకుండా వెళ్తున్నావే? ఈ చున్నీతో మొహం దాచుకుంటున్నావెందుకు? ఇంత త్వరగా డ్రెస్ కూడా మార్చేసుకున్నావు? అది ఒక్క విషయం, నిన్ను ఒక అబ్బాయి వెతుకుతున్నాడు. కొంపతీసి అతని నుంచి పారిపోవట్లేదుగా? ఇంతకీ ఎవరతను? ఆ సంగతి వదిలే, అంతా నీకు తర్వాత చెప్తాను. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. నేను వేరే చోటికి వెళ్ళాలి. పద వెళ్దాం. ఇంకా నీ అలక తీరలేదా లవ్లీ? నేనేదో చిన్న పొరపాటు చేస్తే నా నుంచి నువ్వు ఇలా దూరంగా వెళ్ళటం ఏమీ బాలేదు. మనిద్దరం కాబోయే భార్యాభర్తలం. ఏంటి, నీకు పెళ్లి కుదిరిందా? అది నువ్వు మాకెవరికి చెప్పలేదే? చూడు, లవ్లీకి ఎంగేజ్మెంట్ అయిందట. కానీ ఆ విషయం మనకెవరికి చెప్పనే లేదు. తన కాబోయే భర్త ఎవరో తెలుసా? ఎవరు? ఇతనే, కార్తీక్ గారు. హాయ్. అదేం కాదు, తను అబద్ధం చెప్తున్నాడు. ఇతనెవరో నాకు తెలీదు. మాట్లాడవేంటి? ఒక్క విషయం ఇక్కడున్న మనందరికీ బాగా తెలుసు. అదేంటంటే మన ఫ్రెండ్ లవ్లీ ఎంత బాగా నటిస్తుందో, ఇంకా ఎంత బాగా అబద్ధాలాడుతుందో. చూడండి. ప్రామిస్, నేను ఈ విషయంలో అబద్ధం చెప్పడం లేదు. నిజంగా ఇతనెవరో నాకు తెలీదు. అయితే నువ్వు సాక్ష్యం చూపించు, నువ్వు నా ఫియాన్సీ అని. ఇదిగో చూడు. కాదు, ఈ ఫోటో నకిలీది, కంప్యూటర్ లో చేసింది. మీరే చూడండి. అరే! ఈ ఫోటో నకిలీదో అసలుదో చూసి మీరే బాగా చెప్పండి. అది ఈ ఫోటోని మేమిద్దరం ఎంతో
ప్రేమగా తీయించుకుంది. మంచిది. అయితే మీకు నా మాట కన్నా తను చెప్పేది నిజమనిపిస్తే నమ్మండి. కానీ ఒకటి అడగండి, నేను తన కాబోయే భార్యనైతే కాదని ఎందుకంటాను? మీరే అడగండి. చూడండి, ప్రేమలో చిన్న చిన్న గొడవలు రావడం సహజమని మీకు తెలుసుగా. ఇదంతా అబద్ధం. అలాగే మా మధ్యలో కూడా గొడవలు వచ్చాయి. కానీ మీ ఫ్రెండ్ చూడండి, ఆ చిన్న గొడవ కారణంగా మా సంబంధాన్ని తెంచేయాలనుకుంటుంది. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను లవ్లీ. జీవితాంతం నేను ప్రేమిస్తూనే ఉంటాను. అది నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి తనకు కాస్త నచ్చ చెప్పండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే బంధాల్ని తెంచుకుంటారా ఎవరైనా? నాకు నీ నాటకం అస్సలు నచ్చలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది, నేను వెళ్ళి భోంచేయాలి. నేను మీ మాటలు నమ్ముతున్నాను. ఈ లవ్లీ ఉందే, తనెప్పుడు ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ మీరు నా మాటలు నమ్మినందుకు. కానీ దయచేసి మీరు నాకు ఇంకొక సహాయం చేస్తారా ప్లీజ్? మీరే ఏదో ఒకటి చేసి నన్ను లవ్లీని మరొకసారి కల్పిస్తారా? అలాగే చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి.